హలో అందరికీ ఈరోజు ఎంతో సింపుల్గా టేస్టీగా రెడీ చేసుకొని ఎండుమిర్చి పచ్చడి అండి. చాలా అంటే చాలా సింపుల్గా టేస్టీగా రెడీ అయిపోతుంది. దానికోసం ముందుగా ఒక కడాయి అయితే తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత కారానికి సరిపడా ఎండుమిర్చి వేసుకొని 1 స్పూన్ జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే వేయించుకోవాలి. మంట లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి, లేదంటే తొందరగా మాడిపోతుంది. ఇలా వేయించుకున్న వాటిని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకుందామండి. మనకి ఈ పచ్చడి అయితే చాలా టేస్ట్గా సింపుల్గా అయితే రెడీ అయిపోతుంది. అన్నం తినబుద్ధి కానప్పుడు ఈ పచ్చడి చేసుకొని తింటే ఒక ముద్ద ఎగస్ట్రానే తింటారు. ఇప్పుడు వేయించుకున్నవన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకొని తిరిగి అదే కడాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఇలా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అయితే వేసుకోవాలి. నేనైతే 4 టమాటాస్ అయితే వేసాను. ఇప్పుడు పులుపుకు తగ్గ చింతపండు అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకొని ఒక 2 తెల్లబాయి అయితే వేసుకుందామండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాము. ఇలా మగ్గించుకుంటే మనకి తొందరగా అయితే మగ్గుతున్నాయండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతుండాలి, లేదంటే అడుగు అంటుకుంటుంది. మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 2 నిమిషాలు అయితే మగ్గించుకుందామండి. మనకి టమాటాలు అయితే తొందరగా కుక్ అవుతాయి. ఇలా మగ్గిన వాటిని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పచ్చడి అయితే మిక్సీ పట్టుకుందామండి. ముందుగా మిక్సీ జార్లో ఎండుమిర్చి వేసాం కాబట్టి రుచికి సరిపడా సాల్ట్ వేసి మిక్సీ పట్టుకుందామండి. ఇలా కోర్సుగా పట్టుకున్న తర్వాత టమాటా పేస్ట్ అయితే వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మనకి పచ్చడి ఇలా రెడీ అయిపోతుందండి. ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి మరొక సెకండ్ అయితే మిక్సీ పట్టుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా ఎండుమిర్చి పచ్చడి రెడీ.